పరిశుద్ధుడా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మరొక బుధవారం మీ సన్నిధిలో చేరి ప్రార్థించి ఆరాధించే కృప, మిమ్మలను ధ్యానించే అవకాశం మీరు మాకు ఇచ్చేందుకు స్తోత్రాలు. తండ్రి, ఈ సమయంలో ఆరాధనలో మీరు సహాయపడుతూ వచ్చారు, మీరు మహిమ పొందారు తండ్రి, మీ స్తోత్రాలు. సమయంలో మీ పరిశుద్ధ లేఖనం చదువుకుని పోతుండగా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. మీ పరిశుద్ధ మాటల ద్వారా మాతో మాట్లాడండి, మమ్మలను సిద్ధపరచండి. మీ ఇష్టానుసారమైన బిడ్డలుగా మమ్మలను తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం. మాలో ఉన్న బలహీనతలను కడిగి పవిత్రపరచండి. మీకు ఇష్టకరంగా మమ్మల్ని సిద్ధపరచమని కనికరం గల మీ నామానికి స్తోత్రం చెల్లిస్తూ, బలహీనున్న అయోగ్యుని నన్ను జ్ఞాపకం చేసుకుని మీ చిత్తానుసారంగా నడిపించి మహిం పొందమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందున్న ప్రియులరా, దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక చిన్న సంగతి అదేమంటే, దేవుడు మనలో ఏమి చూస్తున్నాడు, దేవుడు మనలో ఏమి చూస్తున్నాడు, దేవుడు మనలో ఏమి కోరుకుంటున్నాడు ఇత్యాది విషయాలను బట్టి కొద్ది తల ఆ, 33వ అధ్యాయము చూడండి. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించి ఉన్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. మరొక మాట కూడా చదువుకుందామండి. మరొక మాట కూడా 34వ అధ్యాయము 15వ వచనం. 34వ అధ్యాయం అండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చాలండి. చదవబడిన ఈ లేఖన భాగంలో ఆయన నరులను దృష్టి ఎంచుతున్నారు. భూ నివాసులందరి వైపు ఆయన చూస్తున్నారు. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఈ 3 తావుల్లో కూడా 3 వాక్య భాగాల్లో కూడా ఆయన కనిపెడుతున్నాడు, ఆయన చూస్తున్నారు, ఆయన దృష్టి ఎంచుతున్నారు అనే విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. ప్రియులారా, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆకాశము నుండి కనుదృష్టి పెట్టి చూస్తున్నట్ట. సామెతల గ్రంథంలో కూడా ఇదే మాట చదువుతాం కదూ. ఆయన చూస్తున్నాడు కనుక ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఈ వచనాల ఆధారంగా ఏం చదువుతున్నాం? ఆయన నరులను దృష్టి ఎంచుతున్నాడు, ఆయన వారందరి హృదయములను ఆయన భూలోక నివాసుల అందరి వైపు ఆయన చూస్తున్నారు. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. కానీ దేవుడు చూస్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి దేవుని బిడ్డలారా, దేవుడు అందరినీ చూస్తున్నారు అనే మాట ఇక్కడ మనం గమనిస్తాం. ఉదాహరణగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త అండి, 9వ అధ్యాయంలో 3 వచనాలు మనం చదవచ్చు. 9వ అధ్యాయము మత్తయి సువార్త మొట్టమొదటిగా 14వ వచనాన్ని, మత్తయి సువార్త అప్పుడు యోహాను 9వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము యోహాను
శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడుగగా, చాలమ్మా. ఇక్కడ ప్రియులారా 14వ అధ్యాయం అనుకుంటా, 14వ అధ్యాయము 14వ వచనంలో యేసయ్య ఒక వ్యక్తిని చూస్తున్నాడు. 14వ అధ్యాయము 14వ వచనం, 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచింది. ఇది నా మనసులో ఉన్న మాట. కానీ ప్రభువు అందరినీ చూస్తున్నారు. ప్రాముఖ్యంగా ఆయన రోగులైన వారిని చూస్తున్నారు. రెండో మాట ఇదే మత్తయి సువార్త 9వ అధ్యాయము చూడండి, 25వ వచనం, 24వ వచనం, 24వ వచనం. తలమీయుడి 23లో చివరి లైన్లో ఉంది. ఆయన జన సమూహమును చూసి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పగా వారాయనను అపహసించిరి. ఆయన జన సమూహములను చూశారు. జన సమూహములను చూశారు. వారు ఏం చేస్తున్నారు? వారు గొల్లు చేస్తున్నట్ట, వారు పిల్లల గ్రోవులు ఊతున్నారు. ప్రభు మాట్లాడిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. అంటే వీరు ప్రభు గొప్పవాడని నమ్మని వారు. అంటే నా తలంపు ఏంటి అంటే, ఆయన నమ్మని వారిని చూస్తున్నారు, నమ్మిన వారిని చూస్తున్నారు. మూడవదిగా మధ్యస్థంగా ఎగతాళి చేసే వారిని కూడా ఆయన చూస్తున్నారు. కానీ ఇక్కడ నా మనసులో ఉన్న మాట ఏంటంటే, చూడండి 36వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన సమూహమును చూచి వారు కాపరలేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడెను. విన్నరా? ఆయన సమూహమును చూసి, ఆయన జన సమూహమును చూసి ఆయన ఏం చేశారండి? కోప్పడలేదు, ఆయన విసుక్కోలేదు, ఆయన కసురుకోలేదు, కానీ ఏం చేశారండి? కనికరపడెను కదండి. 14వ అధ్యాయంలో మనం చూసాం. 14లో ఏం చూసామండి? ఆయన జన సమూహమును చూచి ప్రియులరా వారి మీద కనికరపడెను. ఎందుకు? వారు రోగులై ఉన్నారు. రెండవది, వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నారు. గమనిస్తున్నారా? వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. మూడవది, వారు దేవుణ్ణి గురించి తెలియక ఉన్నారు. ఈ 3 చోట్ల కూడా మనం ప్రభువును తెలియని వారిని, ప్రభువును గురించి తెలియని వారిని కూడా చూస్తున్నారు ఆయన. అయితే వారి మీద కనికర పడ్డారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రభువును ఎరగని వారిని చూచి ప్రభువే కనికరం పడుతున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? వారి మీద కనికర పడాలి. మరొక మాట రండి, దేవుని వాక్యంలో నుంచి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము. లూకా రాసిన సువార్త అండి 19వ అధ్యాయము. 19వ అధ్యాయంలో 41వ వచనం అనుకుంటా కదండి. 19వ అధ్యాయము. అమ్మా చదువమ్మా. సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి ఆయన పట్టణాన్ని చూచి, ఏ పట్టణాన్ని చూచి? యెరూషలేము పట్టణాన్ని చూచి. దీని గురించి చాలా విషయాలు చెప్పుకోవాలి, మనకి ఇక్కడ అంత అవసరం లేదు.
ప్రియులారా, పట్టణము అంటే యెరూషలేము. యెరూషలేము దేవుడు కోరుకున్న స్థలం. యెరూషలేము దేవుని పట్టణము. యెరూషలేము దైవజనులు ఉన్న పట్టణం. యెరూషలేము దేవాలయం ఉన్న పట్టణం. అయితే యెరూషలేము అనే పేరుకు అర్థం శాంతి నిలయము, శాంతి నిలయము లేదా సమాధానపురము. బట్ కానీ అక్కడ సమాధానం లేదు, శాంతి లేదు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన పట్టణమును చూచి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. ఏమన్నాడు? సమాధాన సంగతులు తెలుసుకోవడం మేలు, కానీ ఆ పట్టణం తెలుసుకోవట్లేదు. ఇక్కడ పట్టణము ఇశ్రాయేలు పురము, ఇశ్రాయేలీలే ఆ పట్టణం. రెండవది, కృత నిబంధన ప్రకారం పట్టణము అనగా దైవ సంఘమే. ఈ పూట దేవుని వాక్య ప్రకారం దేవుడు దైవ సంఘాన్ని చూసి కన్నీరు పెడుతున్నారు అని చెప్పుకోవచ్చు. ఎందుకని? దైవ సంఘం దేవుని చిత్తానుసారంగా లేదు. ఈ పట్టణంలో వ్యాపారం ఉంది, ఈ పట్టణంలో మోసం ఉంది, ఈ పట్టణంలో అబద్ధం ఉంది, ఈ పట్టణంలో అధికారం ఉంది. ఎలాగంటే ఇప్పుడు సంఘాల్లో ఉన్నట్టు. అందుకని యేసు ఆ పట్టణాన్ని చూసి ఏం చేస్తున్నారట? కన్నీరు విడుస్తున్నారు. గమనిస్తున్నారా? రండి మరొక మాట కూడా చదువుదామా? మరొక మాట కూడా చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త అండి 21వ అధ్యాయము 19 నుంచి చదువుదాం. 19, 21. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి, ఇక మీద ఎన్నటికి నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. విన్నరా? అంజూరపు చెట్టు ఇశ్రాయేలీలకు సూచన. ఇశ్రాయేలీలు ఫలించని గొడ్డుబోతులుగా ఉన్నారు. ఈ భాగాన్ని గురించి మనం ఇదివరకే చెప్పుకున్నాం. ఆయన జన సమూహాన్ని చూస్తున్నారు. వారిలో రోగులు ఉన్నారు, వారిలో కాపరు లేని గొర్రెల వలె తిరుగులాడుచున్న వారు ఉన్నారు, వారిలో ప్రభువును ఎరుగక్క ఎగతాళి చేసేవారు ఉన్నారు. వారిని చూచి కనికరపడ్డారు. గమనిస్తున్నారా ప్రియులారా? రెండవదిగా పట్టణాన్ని చూచి కన్నీరు పెట్టుకున్నారు. ఇప్పుడు అంజూరపు చెట్టును చూచి ఆయన ఆశపడి వెతుకుతూ ఉన్నాడు. ఏమి? ఆకలి అవుతుందట. ఆయన ఆకలి కొని అంజూరపు పండ్ల కొరకు ఆ చెట్టు దగ్గరికి వచ్చి వెతుకుతున్నట్ట. బట్ కానీ అక్కడ ఆ చెట్టుకు ఒక్క ఫలము కూడా కనబడలేదు. అందుకనే ఫలించని ఆ చెట్టును చూచి ఆయన ఏమన్నారు? ఇంకెన్నటికీ కాపు కాయకుందువు గాక అన్నారు. వెంటనే తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఏమైపోయిందండి? ఎండిపోయింది. ప్రియులారా, ఈ భాగాన్ని గురించి మనం ఏం చెప్పుకోవచ్చు? ఇది ఆచార క్రైస్తవత్వాన్ని గురించి. క్రైస్తవుడని పేరుంది, క్రైస్తవ సంఘంలో సభ్యత్వం ఉంది, క్రైస్తవ కుటుంబం అనే పేరుంది. కానీ ప్రభువుకు తగిన ఫలమును ఫలించని
ఆ చెట్టును ఆయన ఏం చేశారండి? ఇక నువ్వు ఎన్నటికి కాపు కాయకుందువుగాక అన్నారు. ఎండిపోయింది. గమనిస్తున్నదా? ఎండిపోయింది. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, ఆయన చూస్తున్నారు, జాగ్రత్త. ఆయన తన్ను ఎరుగుని వారి మీద కనికరపడ్డారు. ఎరిగి కూడా ఆయనకి ఇష్టంగా లేని పట్టణాన్ని చూసి కన్నీరు విడిచారు. ఆయనకు తగిన ఫలాలు ఫలించని అంజూరపు చెట్టును శపించారు. మరి నీవెలాగూ? ఆయన వాక్యాన్ని ఎరిగి తెలుసుకొని ఆయనకి ఇష్టంగా బ్రతుకుతున్నావా అనే సత్యాన్ని మనం గమనించాలి. గమనిస్తున్నారా? ఇప్పుడు ముందుకు వెళదాం కదండి. 4వదిగా లూకాసు వార్త 13వ అధ్యాయము 12వ వాక్యం. లూకాసు వార్త 13వ అధ్యాయము. ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచెను. వినండి, ఇక్కడున్న ఈ స్త్రీ ఎవరు? నడుము వంగిపోయిన స్త్రీ. ఆమెను ఆయనే చూశారు. ఆమెను ఆయన చూచి రమ్మని పిలిచారు అని వ్రాయబడింది. ఎందుకు రమ్మని పిలిచారు? ఆమె దేవాలయానికి వస్తుంది, దేవాలయంలో ఉంటుంది. ఆమె మనసులో కోరికుంది, నేను స్వస్థపడాలి, నేను ప్రభువుకి ఇష్టంగా బ్రతకాలి. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం. దేవుని కొరకు నీవు ఆశగొని ఉన్నావా? ఈ తల్లి ఆశగొనుంది. ఈ భాగంలోనే ఇంకో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో ఒక తల్లి ఏడుస్తూ ఉంది. చదవక్కర్లేదు, మీకు అందరికీ తెలిసిన మాట. ఒక తల్లి ఏడుస్తూ ఉంది. ఆమె తన కుమారుణ్ణి చనిపోవడం చూచి ఆమె ఏడుస్తుందట. ఆమె కన్నీటిని చూచి ఆయన కనికరపడ్డాడు. తన బాధల్లో దేవుని యొక్క కనికరాన్ని ఆమె పొందుకోగలిగింది. ఇందాక చెప్పాను ప్రియులారా, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు కదండి. ఎస్, ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. ఈ పూట వాక్యం వింటున్న మనం ఈ సత్యాలను మనసులో ఉంచుకోవాలి. తెలియని వారి మీద జాలిపడ్డాడు, రోగులైన వారి మీద జాలిపడ్డాడు, ఆశగల వారి మీద కనికరపడ్డాడు. కానీ తెలిసి సరైన జీవితాన్ని జీవించిన వారి మీద ఆయన దుఃఖపడ్డాడు, ఆయన కోపపడ్డాడు, శపించారు కదండి. అంతేనా? ఇప్పుడు రండి మార్కు రాసిన సువార్త. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. 6వ అధ్యాయము 48వ వచనం. గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండగా. చాలండి, నేను పదే చెప్తూ వచ్చాను. ఈ వచనం నాకెంతో ఇష్టమైన వచనం. మనం కష్టపడుతుంటే, మనం ఇబ్బంది పడుతుంటే, మనం సమస్యల్లో ఉంటే పట్టించుకోకుండా పోయే దేవుడు కాదైనా. ఈ వచనంలో ఆ పదం నాకు చాలా, వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి, వినరా, మిక్కిలి కష్టపడుతుండ వారి కష్టాన్ని చూశాడు ఆయన. వారు మిక్కిలి కష్టపడుతుండగా ఆయనే అద్దరికి వెళ్ళమని పంపించాడు. వారు వెళుతూ ఉండగా వారి మీదికి తుఫాన్ వచ్చింది, గాలి వచ్చింది,
వారి మీదకి అలలు పడుతూ ఉన్నాయి. అటు సమయంలో వారు దోణి నడుపుటకు ఇబ్బంది పడుతూ ఉండగా ఆయన చూచి, ఏమండి, ఆయన చూశారు, ఆయన చూస్తున్నారు. నువ్వు పడుతున్న ఇబ్బందిని చూస్తున్నారు ఆయన. నీ కష్టాన్ని ఆయన చూస్తున్నారు. నా బాధలు దేవుడికి తెలియదా? నా కష్టాలు దేవుడు వినడం లేదా? నన్ను పట్టించుకోవట్లేదా అనే ఒక విధమైనటువంటి వైరాగ్యంలోనికి వెళ్ళొద్దు. మన దేవుడు చూచే దేవుడు, పట్టించుకునే దేవుడు అండి. ఆయన చూస్తున్నారు. వెంటనే ఆయన ఏం చేస్తున్నారండి? ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుస్తూ వారి ఎద్దుకు వచ్చేట. ఆయన చూచుతున్నాడు. నీ కష్టాన్ని చూస్తున్నాడు బాబు, అమ్మా. నీ నిందలను చూస్తున్నారు, నీ ప్రయాసను చూస్తున్నారు, నీ ఫెయిల్యూర్స్ చూస్తున్నారు, నీ ఇబ్బందులు చూస్తున్నారమ్మా. నీకు సహాయపడక మానరు. గనుక ఆ ప్రభు వైపు చూడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన చూస్తున్నారు, ఆయన చూస్తున్నారు. ప్రియులారా, మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట లూకాసు వార్త యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. యోహాను సువార్త అండి. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితిరని అడుగగా వారు, ప్రభువా. ఏం చూస్తున్నారు ఆయన? లాజరు చనిపోయాడు. లాజరు ప్రభువుకు స్నేహితుడు. లాజరు అక్క చెల్లెళ్ళిద్దరూ ఏడుస్తున్నారు. లాజరును సమాధిలో పెట్టారు. ఎట్టకేలకు సమాధిలో పెట్టిన తర్వాత ప్రభు వచ్చారు. ప్రభు వచ్చారు కదా, ప్రభు ఎదురుగున్నారు కదా, భయపడవద్దు అని చెప్పినా వారు ఏడుస్తున్నారు. అందుకనే వారు ఏడ్చుచుండగా చూచి ఆయన కలవరపడ్డారు. గమనిస్తున్నారా? కలవరపడ్డారు. ఎందుకని వారు ఏడ్చారు? ఏమండి, మరియతో ప్రభు వారు చెప్పారు. ఆ భాగం అంతా మీ తర్వాత చదువుకోండి. మరియతో ప్రభు వారు చెప్పారు ఏమని? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, నీ తమ్ముడు లేస్తాడు, ధైర్యంగా ఉండు అని చెప్తే ఆవిడేముందండి? పునరుద్ధానంలో లేస్తాడని నాకు తెలుసులే ప్రభువా అంది. వినరా? ప్రభువును నమ్మక, ప్రభువునందు విశ్వాసం ఉంచక కలవరపడే వారిని గూర్చి ప్రభు ఇక్కడ చూస్తున్నారు. ఏమండి, ప్రభువుతో ఉన్నారు, ప్రభువుతో తిన్నారు, ప్రభువుతో జీవించారు. కానీ ప్రభువు సహాయపడతారు, మరణాన్ని సైతం లేపగలుగుతారు అనే ఒక నమ్మకాన్ని వారు పొందుకోలేకపోయారు. అందుకనే వారు ఏడ్చుచూ ఉండగా ఆయన చూచి ఏమండి కలవరపడిపోయారట. ఏమిటి ఈ మూర్ఖత్వం? చాలాసార్లు మనం కూడా నమ్మలేము. ఇది జరుగుద్దంటావా? ఏమైద్దో ఏమో. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సర్వశక్తి గల దేవుడు నీ ముందు ఉండగా ఎందుకు ఏడుస్తావు? నీవు కన్నీరు పెట్టుట దేనికి? ఆ ప్రభువును స్తుతించు. నీ శ్రమల్లో స్తుతించు, నీ కష్టాల్లో స్తుతించు. కష్టాల్లో ఎందుకు స్తుతించాలయ్యా? కన్నీళ్లలో ఎందుకు స్తుతించాలంట? నీకు ప్రభువు తోడున్నాడు. ప్రభు నీతోనే ఉన్నాడు. ప్రభు అక్కడ ఉన్నారా లేదా అండి? ఉన్నారు. ఆయన ఎదురుగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏడుస్తున్నారు కదండి. ఇంకా ఏమంటున్నారు? నువ్వు గనక ముందే వచ్చుంటే మా తమ్ముడు బతికేవాడు,
నిందలు పెడుతున్నారు కదండి. నిజమే ప్రియులారా, ఈనాడు మనలో చాలా మంది ఇటువంటి స్వభావము కలిగిన వారిని ప్రభు చూస్తున్నారు. ఆయన చూస్తున్నారు కదండి, చూచుతున్నారు. ఎరుగని రోగంతో ఉన్న కాపరలేని గొర్రెల వంటి జన సమూహాన్ని చూసి కనికరపడిన దేవుడు ఆశగల ప్రాణము కలిగి ఆశతో నడుము వంగిపోయిన స్త్రీ చూసి జాలిపడిన దేవుడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్న ఆ పట్టణాన్ని చూచి కన్నీరు విడుస్తున్నట్టు, తగిన ఫలాలు ఫలించక గుడ్డుబోతుతనంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆచార మత క్రైస్తవ జీవితాన్ని చూసి ఆయన కోపపడుతూ ఉన్నారు. ఈ పూట నిన్ను చూచి ఏమంటారు? ఇంతకీ నీవెలా ఉన్నావు? ప్రభు నిన్ను చూస్తున్నా. సాగిపోదాం. మరొక మాట రండి. లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి వచనం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము మొదటి వాక్యం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువగా వేసెనని ఆమె మీతో నిజముగా చెప్పుచున్నాను. చాలండి. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన చూస్తున్నారు. ఎవరిని చూస్తున్నారు ఆయన? కానుక పెట్టెలో కానుకలు వేయుచున్న వారిని చూస్తున్నారు. ఏమండి, ఒక సావాసం వారు ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని చందా పెట్టె ఖచ్చితంగా బల్లెదురుగా పెడతారు. ఆరాధనలో వెనుక నుంచి ప్రజలు వరుసగా వచ్చి పెట్టెలో కానుకలు వేసిపోతారు. అలా వేసేవారిని ఎవరు చూస్తున్నారు? ప్రభువు చూస్తున్నారు. మొదటి వచనంలో ఏమరాయబడింది? ధనవంతులను ఆయన చూస్తున్నారు అంటే అర్థం ఏంటి? డీప్లీ గమనిస్తున్నారా? నీ కెపాసిటీ ఎంతో, నువ్వెంత ఇవ్వగలవో, కానీ నువ్వెంత ఇస్తున్నావో. ఏమండి, పాట ఒకటి ఉంది. నీ రాబడి ఎంతో, నీవిచ్చినది ఎంతో ఆయన చూస్తున్నారట. ఏమండి, కానుకల పాత్ర అనే పాటలో అదొక వచనం కదా. నీ కెపాసిటీ ఎంతో, నువ్వెంత ఇస్తున్నావో ఆయన చూస్తున్నారు. దేవుడు చూచి అంటున్నారు, అక్కడకు ఒక బీదరాలు వచ్చిందట. ఆ బీదరాలు 2 కాసులు కానుక పెట్టెలో వేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు అంటున్నారు ఆయన శిష్యులతో, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. ఎంత వేసింది? 1000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈమె వేసింది 2 కాసులు. అలాగైతే అంత ఇచ్చిన వారి కంటే ఈమెంత ఎక్కువగా ఇచ్చినట్టు లెక్క. ఏంటి ప్రభువా ఈ లెక్క? ఈ లెక్క ఏం బాగోలేదే. ఏమిటా లెక్క? ఆమె తన శక్తికి మించి ఇచ్చింది. నీ శక్తి ఎంత? నీ రాబడి ఎంత? నువ్వు దేవుని కొరకు ఇస్తుంది ఎంత? చూస్తున్నారు దేవుడు. బాబు అమ్మ, దేవుడు చూస్తున్నారు. నీవు ఎంత ఇస్తున్నావో అంత ప్రతిఫలాన్ని నీవు పొందుతావు. నాకిచ్చి నన్ను శోధించండి, ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత విస్తార దీవెనలు కుమ్మరిస్తాను అంటున్నారు. వారు అంటే మొదటి వచనంలో ఉన్నవారు ధనవంతులు తమకు కలిగిన దాంట్లో కొంత వాడేశారు.
కానీ ఏమైతే తనకున్న జీవనోపాధి అంతయు ఇచ్చెను. ప్రియులారా, దైవ సేవకుడు తన జీవితాన్ని ఇస్తాడు. తన జీవితాన్ని, తన ఉద్యోగాన్ని వదిలి, తనకున్న ఆస్తిని వదిలి, తన వారిని వదిలి, తన జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకొని సంపూర్ణంగా దేవుని కొరకు జీవించటానికి సమస్తాన్ని వదిలి అంతటినీ పెంటగా భావించి వస్తాడు దైవ సేవ. దాన్ని ఏమంటారు? సమర్పణ. అలాగైతే ఈ పూట దేవుడు నీ సమర్పణను చూస్తున్నాడు. బాబు, అమ్మ, దేవుడు నీ సమర్పణను చూస్తున్నాడు. చాలా విషయాలు చెప్పుకున్నాం. ముగింపులో ఒక్క మాట జ్ఞాపకం చేసుకున్నాం. రండి, మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త అండి 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో ఒక చక్కని సంఘటన మనం ఇక్కడ చదువుతాం. 5వ వాక్యం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. చాలండి. యేసు ఒక ఇంట్లో ఉన్నారు. ఒక వ్యక్తి గృహములో కూర్చుని ఉన్నారు. ఆ ఇంటిలో ప్రభువు వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. జన సమూహం ఎలా ఉన్నారు అంటే, వాకిటి అయినను స్థలము లేకపోయెను కదండి. ఆయన ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చింది గనుక వాకిటినైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా, 2వ వచనం, ఇల్లంతా నిండిపోయింది. అయితే అక్కడికి పక్షవాయువు గలవాణిని ఒకనిని తీసుకొని 4 మనుషులు మోసుకొని వచ్చేట. ఇక్కడ కొద్ది నిమిషాలు మనం ఆగుదాం. ఆయన, 5వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆయన, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. ఎవరి విశ్వాసం చూసి? ఆయన ఎవరిని చూస్తున్నాడు? ఈ విషయాన్ని మనం ఆలోచించేయాలి. ఆయన పక్షవాయువు గలవాన్ని చూస్తున్నాడా? ఆయన పక్షవాయువు గలవాణిని తెచ్చిన ఆ 4 చూస్తున్నాడు. ఈ మాట గమనించాలి. ఆయన వారి విశ్వాసమును చూచి కదా, ఆయన వారి విశ్వాసాన్ని చూచాడు. ఇక్కడ వారు అంటే ఆ తీసుకొచ్చిన 4 ప్రభు చూస్తున్నాడు. అతను పక్షవాయువుతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు కాబట్టి అతన్ని చూడలేదు. ఆయన ఆ 4 చూస్తున్నాడు. ఆ 4లో ప్రభువు ఏం చూస్తున్నాడు? ఈ పూట ఇక్కడ కొన్ని విషయాలు మన ధ్యానంలో జ్ఞాపకం చేసుకోవాలని కేవలం 3-4 విషయాలు మాత్రమే నేను ఇష్టపడుతున్నాను. ఆయన వారిలో ఏమి చూస్తున్నారు? ఆయన వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువుతో గలవానితో చెప్పెను. ఈ వచనం చదువుతున్నప్పుడు ఏమండి, వారు అని పైన పెట్టి కింద పక్షవాయువు గలవానితో చెప్పెను. వారి వైపు చూశారాయన, ఇతనితో చెప్పారాయన. విన్నదా? పక్షవాయువు గలవానితో నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని చెప్పారు. కానీ ఆయన ఎవరి వైపు చూశారు? ఎవరిని గమనించారు అంటే 4. ఎవరా 4 అంటే అతనిని తీసుకువచ్చిన వారిని. ఇప్పుడు ఈ భాగంలో నుంచి మొదటి మాట, వారు ఆ పక్షవాయువు గలవాణిని మోసుకొచ్చారు కదండి. 3వ వచనం, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని
నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. విన్నారా? అతను నడవలేడు, అతని కాళ్ళు చేతులు పనిచేయవు, కదలలేడు, ఏ విధమైన ప్రయత్నము అతను చేయలేడు. అటువంటి వ్యక్తికి సహాయపడాలి, అతనికి ఉపకారము చేయాలి అనే ఆలోచన వారికి కలిగింది. దేవుని నామానికి స్తోత్రం. విన్నరా? ఈ భాగం చదువుతున్నప్పుడు లూకాసు వార్త 10వ అధ్యాయము నాకు జ్ఞాపకం వస్తుంది. 34వ వాక్యం చదువుతారా? లూకాసు వార్త 10వ అధ్యాయము 34వ వాక్యం. అతనిని చూచి ఆయన మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోండి. పరామర్శించెను. అతను పడి ఉన్నాడు, అతను చనిపోయే స్థితిలో ఉన్నాడు. అతన్ని అనేక మంది చూశారు, తెలిసిన వాళ్ళు, దారిని పోయేవాళ్ళు ఎందరో చూశారు. కానీ ఎవరు పట్టించుకోలేదు సుమా, ఎవరు పట్టించుకోలేదు. కానీ సమరయుడు మార్గమున వెళుతూ త్రోవలో కనపడిన అతని మీద జాలిపడి దగ్గరకు వచ్చి గాయములను కట్టి, నూనెయు ద్రాక్షరసం పోసి గాయములను కట్టి అతన్ని వాహనం మీద ఎక్కించుకొని అతనిని పూటకూళ్ళవానికి అప్పగించి కొంత డబ్బు ఇచ్చి పరామర్శించెను. పరామర్శ, దీన్ని ఏమంటారు చెప్పండి? ఉపకారము. 145వ కీర్తనలో మనం చదువుతాం, యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. ఏమండి? అందరికీ, కష్టంలో ఉన్నవారిని ఆదుకునే గుణం దేవుని గుణం. ఆయన ఉపకారి, అపకారి కాదు. ప్రతి దేవుని బిడ్డలారా, మనమందరము ఏం చేయాలి? ఉపకారము చేసేవారంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వాక్యం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము ధర్మము చేయుట మరచిపోకుడి. అట్టి యాగము ఎవరికి ఇష్టమట? దేవునికి ఇష్టం. విశ్వాసులుగా, నీతిమంతులుగా మనం ఏం చేయాలి? ఉపకారము చేయాలి. దీన్నే ఇంకో మాట ఉపచారము చేయాలి. వాళ్ళే మంచం తెచ్చారు, వాళ్ళే అతన్ని పట్టుకొని మంచం మీద పెట్టుకున్నారు, భుజాన మోసుకొని వస్తున్నారు కదండి, పట్టించుకున్నారు. యేసు ప్రభువారు లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఇలా అన్నారు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. స్నేహితుడ సోదరి, ప్రభువారు అన్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళలేకపోవచ్చు, సర్వ సృష్టికి నువ్వు వెళ్ళలేకపోవచ్చు. నీ సమీపంలో ఉన్నవారు నశించిపోతుండగా వారి మీద ఏదైనా చర్య తీసుకున్నావా? వారికి ఏదైనా ఉపకారం చేశావా? కనీసం ఆ యొక్క ప్రియులారా, ఇశ్రాయేలు చిన్నది చెప్పినట్లు కుష్టి వ్యాధితో బాధపడుతున్న నా యజమానుడు ప్రవక్త దగ్గర ఉండాలని నేను ఆశపడుతున్నాను, అప్పుడు ఆయన బాగుపడతాడు. అతని బాగును గురించి ఆలోచించింది. ఈ పూట నశించే వారిని గురించి మీరు ఆలోచిస్తున్నారా? అలాగే 12వ అధ్యాయము హెబ్రీ పత్రిక 12వ వాక్యం చూడండి. హెబ్రీకి రాసిన పత్రిక 12వ కాబట్టి అధ్యాయము. వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. ఏం చేయాలండి? వడలిన చేతులను సడలిన మోకాళ్ళను ఏం చేయాలి? బలపరచాలి.
ఏమండి దీన్నే ఏమంటారు ఇంగ్లీష్లో అయ్యగారు చెప్పాలి, హాస్పిటాలిటీ. ఇది క్రైస్తవులకే సాధ్యం. ఒక క్రైస్తవురాలు గనుక ఆమె భారతదేశానికి వచ్చి ఏం చేశారండి? కేవలం మందులు కొనుక్కొచ్చి రోగాలు ఉన్న వాళ్ళందరూ పంచుకోండి అని చెప్పలేదు. ఆమె కుష్టి వ్యాధి గల వారి యొద్దకు వెళ్ళి వారికి పరిచర్య చేసింది. అందుకనే ఏమండి మదర్ ఆఫ్ యూరియన్ కదా, ఆమె మదర్ తెరీసా అయింది. ఎవరు చేయలేని పరిచర్య ఎవరు చేయగలరు? క్రైస్తవులు, నిజ క్రైస్తవులు. నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు పట్టించుకుంటున్నావా? నీకు లాభం వస్తే చేస్తావా? నీకేదైనా ఉపయోగం ఉంటే చేస్తావా? అలా కాదు, నష్టమైన కష్టమైన. ఏమండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు త్వరగా చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయను. గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. అదే అంటుంది. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రుడ్డిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సారీ అమ్మా, ఇక్కడ ఒక మాట ఉంటుంది, సాధ్యమైతే. ఎక్కడుందో మాట? సాధ్యమైతే. గలతీయులకు రాసిన పత్రిక చెప్పి బ్రదర్, సాధ్యమైతే ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడనే రోమాలు అనుకుంటాను బ్రదర్. రైట్. 6వ అధ్యాయం 9-10 వచనాలు. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము, మనము అలయక మేలు చేసిటమేమి తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల మేలు చేయుదుము. 6వ అధ్యాయం అండి, 5వ అధ్యాయము అని వచ్చేసింది కదండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? మనము మేలు చేయాలి. ఎలా చేయాలి? అలయక మేలు చేయాలి. అలయక మేలు చేయాలి. విశేషముగా విశ్వాస గృహముకు చేరిన వాడిని అందరికీ కదండి. 9వ వచనంలో మనం చదువుతాం కదండి, మనము మేలు చేయటందుకు విసుకకుందము, మనము అలయక మేలు చేసిన తగిన కాలమందు పంట కోయదము. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల, ఏమండి అందరి ఎడల మేలు చేసేవారు విశ్వాసులే. ఏమండి ఎవరికి మేలు చేస్తారు? శత్రువులకు సైతము, కీడు చేసిన వారికి సైతం. సమయం అయిపోతుంది. ఇందులో మొదటి మాట, వారి ఉపకారమును ప్రభువు చూశారు. గమనించారా? వారు ఉపకార బుద్ధి కనుకనే, వారికి ఉపకార బుద్ధి పరిచర్య బుద్ధి ఉంది గనుకనే వారు ఆ వ్యక్తిని పట్టుకొని మోసుకొని తీసుకొచ్చారు. ఏమండి తీసుకొని వచ్చారు. జీసస్ saw 4 men who carried, అతన్ని మోసుకొని వచ్చారు. ఏం పని అండి? వాడే వెళ్తాడులే, అయ్యా పో హాస్పిటల్కి వెళ్ళు, లేకపోతే చర్చికి వెళ్ళు, బాగుపడతావు పో అని ఉచిత సలహా ఇయ్యలేదు. నడవలేడు గనుక, బలహీనుడు గనుక తీసుకొని పట్టుకొని మోసుకొని ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు వారు అతన్ని తీసుకొచ్చారు. తీసుకొస్తే
ఏం జరిగిందండి? 4వ వచనం, మార్క్స్ వార్త 2వ అధ్యాయము 4వ వచనం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే దింపిరి. విన్నదా? వారి ప్రయత్నాన్ని ప్రభువు చూశారు. అయ్యా తీసుకొచ్చాం, మోసుకొచ్చాం, ఏదో బాగుపడతామని మీద జాలిపడ్డాం, కానీ ఆయన దగ్గరికి తీసుకెళ్లేంత అవకాశం ఇక్కడ లేదు. మాకు చాలా పనులు ఉన్నాయి. ఎటో ఎడదాకా తీసుకొచ్చాం, ఆయన వచ్చిందాకుండు, ఎవరో ఒకళ్ళు పిలుస్తారులే ఆయన్ని ఓ అని చెప్పి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. వారు ప్రయత్నించారు. విన్నదా? మనలో చాలా మందిని ఏం చేయమండి? ప్రయత్నమో చేయం. ఏమండి? ప్రయత్నము చేయం. ఈ సందర్భంగా హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుకొని మనం ముందుకెళ్దాం. 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. మన ప్రయత్నం ఎలా ఉంది? 10వ అధ్యాయము 34వ వచనం. ఎలాగనగా ఎలాగనగా మీరు మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన నదియు స్థిరమైనదియు నైన స్వాస్యము నదిని ఎరిగి మీ ఆస్తి కొలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి. చాలమ్మా. ఏం చేశారు ఇక్కడ? పై వచనంలో ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటిరి. ఏమైనా కానీ దైవ కార్యం జరిగించడానికి నిందలైన అవమానమైన ఎలాగైనా ప్రయత్నం చేశారు. వినరా? ఇక్కడ మనం చదివాం. వారు ఏం చేశారండి? అతన్ని తీసుకెళ్ళడానికి దారి లేకపోతే వారు ఒక ప్రయత్నం చేశారు. ఏం చేశారు? ఆయన ఉన్న చోట ఇంటి పైకప్పు ఖచ్చితంగా విప్పారు. ఆ మంచాన్ని ఖచ్చితంగా ఆయన ఎదురుగా దింపారు. ఏమండి? ఇదొక ప్రయత్నం. ప్రయత్నిస్తున్నామా? దేవుని పని కొరకు ప్రయత్నం చేస్తున్నామా? ఉపకారం చేయాలి, పరిచర్య చేయాలి, ఉపచారం చేయాలి. అంతేకాదు అది ఒకవేళ అడ్డంకులు వచ్చినా, ఎదురింపులు వచ్చినా, సమస్యలు వచ్చినా ఏం చేయాలి చెప్పండి? ఏమండి? విశ్వాసులు మాట వింటలేదు, విశ్వాసులు కానుకలు ఇట్లేదు, సేవకులు ఏం చేయాలి? ఎట్ట బతకాలి? ఏమి లేదు, సేవ వద్దు, ఏమొద్దు, మళ్ళీ ఉద్యోగం చేసుకుందామని వెళ్తారా? ఏమండి? నిజమే, నేను నేర్చుకున్న పాఠం అదే. కష్టమైన నిష్ఠూరమైన తినడానికి ఉన్నా లేకపోయినా మన ప్రయత్నాన్ని మానకూడదు. అందుకే అన్నారు ప్రభు, దీన్ని చేసి నన్ను శోధించండి. నీ పని నువ్వు చెయ్యి, డూ యువర్ వర్క్. నువ్వు చేయాల్సిన పని చెయ్యి, నీ ప్రయత్నం చెయ్యి. నువ్వు ప్రయత్నం చేస్తే నేనున్నా, నేను చేస్తా. ఎప్పుడు వారు ప్రయత్నం చేశారో వారి ప్రయత్నాన్ని చూశాడు ఆయన. చుట్టూ జనం కిక్కిరిసి ఉన్నారు, ఇల్లంతా నిండిపోయారు, వాకిలంతా నిండిపోయారు, ఆ ఎదురుగా వాకిలి ఎదురుగా కూడా ఉన్నారు. ఇటువంటి సమయంలో వారి ప్రయత్నం ఎంత గొప్పది. గాడ్ వండర్డ్. ఏమండి? వారి పనిని చూసి, వారి ప్రయత్నాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఆయన. ఎదురింపులైనా, ఇబ్బందులైనా, కష్టమైనా వారు వెనకడుగు వేయలేదు. బాబు, అమ్మ, విశ్వాస జీవితంలో, దైవజనుడ సేవా జీవితంలో, సంఘ పెద్ద నీ పరిచర్యలో ఎన్నో ఆటంకాలు రావచ్చు, ఎన్నో అవరోధాలు రావచ్చు. వెనకడుగు వేయొద్దు.
నీ ప్రయత్నాన్ని దేవుడు చూస్తున్నాడు. వారి ప్రయత్నాన్ని దేవుడు చూచాడు. ఇంకా అదే వచనాన్ని మరొకసారి చదువుతున్నాను, చూడండి. 4వ వచనం. చాలా మంది కూడి ఉన్నందున వారి ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. వినరా? పరుపుతో దింపెత్త. ఇక్కడ ఈ సన్నివేశాన్ని ఒక్కసారి మీ ముందు ఉంచుకోండి. పైన ఇంటి పైకప్పు విప్పారు, ఇప్పుడు ఆ మంచాన్ని దించాలి. మంచాన్ని దించడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? 4 4 men. వారు దింపేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాడు దింపుతాడులే, నాకెందుకులే, నేను ఊరుకుంటే మంచం పోర్ల పడుద్ది. 4 వైపులా 4 ఒక్కసారే దింపాలి. కరెక్ట్గా దింపాలి. కరెక్ట్గా దింపితేనే ఆ మంచం స్ట్రైట్గా ప్రభు ఎదురుగా దిగుతుంది. దీంట్లో ఏం కనిపిస్తుంది చెప్పండి? జీసస్ సా దేర్ టీమ్ వర్క్. వారు ఐక్యత కలిగి పని చేస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం. ఏం చేస్తున్నారండి? ఐక్యత కలిగి పనిచేస్తున్నారు. ఈ రోజున దేవుని పరిచర్యలో చాలా చోట్ల ఇదే లోపించింది కదండి. ఇప్పుడు కొన్ని వచనాలు మనం తప్పక చదవాలి. చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అండి 1వ నేను అధ్యాయము. వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు కలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ఏమంటున్నారండి? ఏమండి? నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినా కదండి. నేను ఒకసారి ఫెయిల్ అయ్యా. ఈ వచనాన్ని చదివినప్పుడు నాకు ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది. మా పెద్దాయన మందిరంలో ఉన్న రూమ్స్ అన్ని కడగమన్నారు. కడుగుతున్నాం. 3 వ్యక్తులను కలిసి కడుగుతున్నాం. అన్ని రూములు కడిగాం. ఆఖరి రూమ్ దగ్గరికి వచ్చింది. అన్ని కడిగాము, నీళ్ళెత్తి పోసాము. ఆఖరి రూమ్లో శుభ్రంగా కడిగిన తర్వాత 3వ వ్యక్తి నీళ్ళెత్తి పోస్తున్నాడు. మేమేం చేసామంటే కూర్చొని అతను ఎత్తిపోస్తున్నాడు కదా అనే ఉద్దేశంతో కూర్చొని పాట పాడుకుంటున్నాం. దేవుని పాట పాడుకుంటున్నాం. ఈ పాట పాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన వచ్చాడు. పెద్ద ఆయన వచ్చి చూసి కళ్ళు ఎర్ర చేశాడు. వాడు పని చేస్తూ ఉంటే మీరు చక్కగా పాటలు పాడుకుంటున్నారా, సామరిపోతులారా అన్నారు. ఏమండి? అప్పటిదాకా పని చేసాం, స్పాట్లో ఏమైపోయాం చెప్పండి? దొరికిపోయాం. అప్పుడే జస్ట్ అతను నీళ్లు ఎత్తాడు, పోస్తున్నాడు. మేము అప్పటిదాకా కడిగాం, బ్రష్లు పెట్టి కడిగాం, శుభ్రం చేసాం, అన్నీ చేసాం. కానీ ఆఖరిలో ఆ ఒక్క నిమిషంలో అతడు పని చేస్తున్నాడు, మేము అలా కూర్చున్నాం అంతే. ఈ పూట వాక్యం వింటున్నా నీవు. నేను చూచినను నేను చూడకపోయినను, నేను వచ్చినా నేను రాకపోయినా, ఏ విషయంలోనైనా అందరూ ఎలా ఉండాలి? ఒక్క భావంతో. పాస్టర్ గారు ఉంటే 4 కలిసి పనిచేస్తారు. పాస్టర్ గారు లేకపోతే ఎవరికి వాళ్ళే. అలా కాదు. ఒక్క మనసు, ఒక్క భావం, ఏక మనసు, ఏక భావం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం కదూ. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ వాక్యం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై. చాలండి. ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఐకమత్యం కాపాడుకోవాలి. 5 ఏళ్ళు కలిస్తేనే ఏమండి పిడికిలి గట్టిగా ఉంటుంది. ఎవరో చేస్తారులే కాదండి. నీ పని నువ్వు చేయాలి.
నీ పనిలో నీవు నమ్మకంగా ఉండాలి. ప్రభు చూస్తున్నారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన వారిని చూచి వారి యొక్క ఉపకారాన్ని ప్రభు చూశారు, వారి యొక్క ప్రయత్నాన్ని ప్రభు చూశారు, వారి యొక్క ఐక్యతను ప్రభువు చూశారు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక అని 15వ అధ్యాయం 5-6 వాక్యాలు విందామా? 5 మీరేకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిపిన వారై యుండునట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఏమంటున్నారండి ఇక్కడ? ఏమంటున్నారు? ఏకగ్రీవముగా, ఏకభావముతో, ఏమండి, ఒకరినొకడు మనస్సు కలుపుకొని, వినరా, 4 తాళ్ళు కట్టారు. ఈ 4 తాళ్ళు ఒకే విధంగా దింపాలి. ఒకే విధంగా దింపకపోతే మంచం వంకరపోతుంది. ఆ మంచంలో పండుకున్నవాడు జారి కింద పడిపోతాడు. ఎవర్రా వీళ్ళు అనిపించుకుంటారు. కానీ ప్రభు వారి యొక్క టీం వర్క్, వారి యొక్క ఏమండి ఐక్యతను చూచారు, మెచ్చుకున్నారు. బాబు, అమ్మ, నీ పని ఎలా ఉంది? ఏమండి, కూడిక జరగాలి అంటే పాడేవాళ్ళు కావాలి, కూడిక జరగాలి అంటే ప్రార్థించేవాళ్ళు కావాలి, కూడిక జరగాలి అంటే పాట పాడేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, నడిపించేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, వీళ్ళందరికంటే ముందు మందిరం ఊడ్చేవాడు కావాలి. నాదేముంది లేని చీపురు అనుకొని మూలన కూర్చుంటే పని అవ్వదు. చీపురు ఊడవాలి, ఏమండి, పట్ట వేయాలి, మైకు పెట్టాలి, లైటు వెలగాలి, ప్రార్థన చేయాలి, పాట పాడాలి. చెప్పేవాళ్ళు పాడేవాళ్ళు ఉన్నా వినేవాళ్ళు కూడా ఉండాలి. ఎవరి పని వాళ్ళదే, నాకెందుకులే అనుకుంటే పని జరగదు. అందుకని ఆత్మ కలిగించు ఐక్యతతో పని చేయటం ప్రభువారు చూస్తున్నారు. ఈ పూట నీ పని ఎలా ఉంది? చివరి మాట ప్రభువారు ఏమన్నారండి? 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. తర్వాత అయితే పాపములు క్షమించబడ్డవాడు ఏమయ్యాడండి? తక్షణమే 12వ వచనం, వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడచిపోయెను. వినరా? ఏమండి, నన్ను తీసుకొచ్చింది వాళ్ళండి, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి అనుకోలే అతను. కానీ ప్రియులారా, ఈ వచ్చిన నలుగురు ఏం చేస్తా ఉంటారు చెప్పండి? దే ఫీల్ సో హ్యాపీ, దే సాటిస్ఫైడ్. ఎందుకంటే తీసుకొచ్చాం, వాడు బాగుపడ్డాడు, అతను మేలు పొందాడు, మన ప్రయత్నం వ్యర్థం కాలేదు. దే ఫీల్ సక్సెస్. ఏమండి, నిజమే, ప్రయత్నం ఫలించినందుకు వారు సంతోషపడ్డారు. నయమాను బాగుపడి తిరిగి ప్రియులారా సిరియా దేశానికి వచ్చినప్పుడు ఎవరికి ఘనత కలిగింది? మీకు మెప్పును ఘనతయు మహిమయు కలుగుటకు కారణమగును. కాబట్టి ప్రియులారా, ప్రభువు చూస్తున్నారు, ఆయన మనందరినీ చూస్తున్నాడు, నిన్ను చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు. ఆయన చూచినప్పుడు మనం ఎలా ఉన్నాం? ఏమండి, మనం ఎలా ఉన్నాం? ఏ స్థితిలో ఉన్నాం? ప్రభు మెచ్చుకునే విధంగా ఉన్నామా? ప్రభు నొచ్చుకునే విధంగా? ఆయన దుఃఖపడ్డాడు, ఆయన కన్నీరు పెట్టుకున్నాడు, ఆయన కోపడ్డాడు, ఆయన శపించినట్టు కూడా మనం చూసాం. అలాగైతే మనల్ని చూచి ప్రభువు ఏమనుకుంటాడు? ఆ నలుగురును చూచి, వారి విశ్వాసము చూసి ఆ పక్షవాయువు గల వాణిని స్వస్థపరిచెను. ఈ పూట నిన్ను నన్ను చూచి ప్రభు ఎలా ఉన్నాడు?
ఏం చేస్తున్నాడు, ఆయన మనసు ఎలా ఉంది ఆలోచించాలని ప్రభు పేరట మనవి చేస్తూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖనమును మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రేమ గల ప్రియ ప్రభువు మరొకసారి చూస్తున్న దేవుడు ఏమి కోరుకుంటున్నాడో కదా, 33వ కీర్తన మనం చూసాము. ఆయన ఏం మనలో ఏం కోరుకుంటున్నాడు ఆయన చూస్తున్న దేవుడు. మన తలంపు పుట్టక ముందే మన ఆంతర్యం మొత్తం చూసే దేవుడు ఆయనకు. ఏం మరుగులేదని చెప్పేసి రాయబడింది కదా. ఆయన చూస్తున్న దేవునికి ఆ భయం, ఆయన చూస్తున్న దేవుని భయం మనలో ఎప్పటికీ మనం ఉండనిద్దాం. ఆ భయమే మనల్ని పవిత్రంగా కాపాడుతుంది. ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడి ప్రతి ఒక్క మాటను బట్టి హృదయపూర్తిగా ప్రభు వారికి వందనాలు చెల్లిస్తున్నాను. దైవదాసులు కూడా హృదయపూర్తిగా అందరి తరపున వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముగించుకుందాం. దైవదాసులు మన కోసం ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగిస్తారు. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మా పట్ల మీ చిత్తాన్ని చూపించండి. నిజమే నాయన, మీరు ఆకాశము నుండి వంగి భూన్న జనులందరినీ చూస్తున్నారు ప్రభువా. యెహోవా కనుదృష్టి నీతిమంతుల మీద ఉంది. ఆయన చెవులు వారి మొరల వైపు ఒగ్గి ఉన్నవని మీ వాక్యంలో మేము చూస్తున్నాం. నిజమే నాయన, కాపరి లేని గొర్రెల వంటి మనుషులను, ఎదిరి ఉన్న మనుషులను, అయ్యా నిన్ను నమ్మని జనాంగమును గేలి చేసేవారిని చూసి వారి మీద కనికరపడ్డావు. మందిరములో నడుము వంగిపోయి తాను బాగుపడాలని ఆశతో మందిరం విడువక ఉన్న ఆ తల్లిని చూచి కనికరపడ్డావు. తన కుమారుని కోల్పోయి దుఃఖంలో కన్నీటిలో ఉన్న ఆ స్త్రీని చూచి జాలిపడ్డావు. తాము దోనె నడపలేక కష్టపడుతున్న వారి కష్టాన్ని చూసి వారికి సహాయపడ్డావు. కానీ దైవ పట్టణమై దేవుని నామానికి మహిమకరంగా జీవించని యెరూషలేమును చూచి ఏడ్చావు. విశ్వాసాన్ని కోల్పోయి నిన్ను నమ్మని ఆ మరియా, మార్తా, యూదులందరినీ చూసి కన్నీరు విడిచావు. ప్రభువా, ఫలాలు ఫలించని గొడ్డుబోతు వంటి అంజూరపు చెట్టును చూచి కోపించి శపించావు. మా జీవితాలు అలా ఉన్నాయేమో, దయతో కోపపడవద్దు, జాలిపడమని వేడుకుంటున్నాం. మేము నీ కొరకు ఫలించని చెట్టు వలె ఉన్నామేమో. తమ యొక్క శక్తికి మించి 2 కాసులు వేసిన ఆ స్త్రీని మెచ్చుకున్నావు. తమ శక్తిలో ఏదో కొంత భాగం అలవాటుగా ఆచారంగా వేసిన వారిని చూసి మీరు విమర్శించారు. మా జీవితంలో మేలైంది, శ్రేష్టమైంది హృదయపూర్వకంగా సమర్పణగా మీకిచ్చి మేలు పొందడానికి సహాయం చేయండి. పక్షవాయువు గల వాణిని చూచి ఉపకారము చేసి అతన్ని మీ యొద్దకు తీసుకువచ్చిన వారి యొక్క ఉపకారాన్ని చూచిన దేవుడు. అందుకే వారి విశ్వాసమును చూచి పక్షవాయువు గల వాణిని స్వస్థపరిచావు. వారు నమ్మారు, నమ్మకంతో నీ యొద్దకు తీసుకొచ్చారు. అడ్డంకొచ్చినా వారు ప్రయత్నించారు. వారు ఐక్యతతో మంచాన్ని దింపారు. వారు తమ ఘనతను కోరుకోక తగ్గించుకొని మీకే మహిమ తీసుకొచ్చారు. నిజమే ప్రభువా, మా జీవితంలో మీరు ఏం చూస్తున్నారో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు ఇస్తున్నారు. ఇటు లక్షణాలు మాలో ఉన్నవో లేవో పరీక్షించుకొని పరిశీలించుకొని సరిదిద్దుకునే మనసు మాకందరికీ దయచేయండి. ఈ పూట వాక్యం విన్న ప్రతి బిడను దీవించండి. బిడలో ఉన్న అనారోగ్యతను మీరు జ్ఞాపకం చేసుకోండి. సమేల్ వరప్రసాద్ గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని పురికొల్పండి. వారి అక్క గారిని, వారి తమ్ముడు గారిని
ప్రభువా మీరు సరిదిద్దమని వేడుకుంటున్నాం. వారి ప్రయత్నాలన్నింటిలో తోడుగుండండి. అలాగే ఎంతమంది అయితే అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారు, జ్వరాలతో, గుండె జబ్బులతో, షుగర్తో, మా ప్రభువా ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభువా మీకు వందనాలు. ప్రార్థన ఆలకించు తండ్రి, మీకు స్తోత్రాలు. తండ్రి, ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ దాసుడు సర్వోత్తమ గారిని, కుటుంబాన్ని, నూతనంగా జతపరచబడిన కుమారుని, కోడల్ని దీవించమని వేడుకుంటున్నాం. ఆ రీతిగా ఈ కార్యక్రమాన్ని టెక్నికల్గా నిర్వహిస్తున్న మీ కుమారులను, వారి సంతానాన్ని, వారి కుటుంబాన్ని దీవించండి. వారి ప్రతి ఒక్కరా తీర్చమని వేడుకుంటున్నాం. అలాగే దైవ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను దీవించండి. వారి బిడ్డల అవసరాలు తీర్చండి. వృద్ధాప్యలో ఉన్న తల్లులను, తండ్రులను దీవించండి. యవన బిడ్డలను దీవించండి. చిన్న పిల్లలను దీవించండి. త్వరలో స్కూల్ స్టార్ట్ అవబోతున్నాయి. మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డల చదువుల్లో సహాయపడండి. అలాగే ఉద్యోగాలు చేసుకునే తల్లులను, తండ్రులను, ఆయా పనిలో, వ్యాపారంలో, ప్రయత్నాల్లో ఉన్నటువంటి తల్లులను, తండ్రులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఇంతవరకు సహాయపడేందుకే స్తోత్రాలు. మమ్మల్ని మీ కృపాస్థాల్లో పెడుతూ మీ పరిశుద్ధ రాకడకు తగిన విధంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖంతో మిమ్మల్ని ఎదుర్కొనే మనసు దయచేయమని, మీరు అక్కడ ఆలస్యం అయితే మరొక బుధవారం ఈ రీతిగా కలుసుకొని మిమ్మల్ని మహింపరిచి కృప దయచేయమని మా రక్షకుడును విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అంకుల్. బ్లెస్సింగ్స్. ప్రైజ్ లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దీవెన ఆయన సముఖంలో కొడుకున్న మనకును పరిశుద్ధులందరికీ తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 వన్స్ అగైన్ మా అందరి తరపున బ్రదర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్న వందనాలు. బ్రదర్ గారు బాగా ప్రార్థన చేయండి అందరి కోసం కూడా. శామ్యుల్ వాళ్ళకు టుమారో వాళ్ళకు స్కూల్ రీఓపెన్ అవుతుంది. ఆయనకు దేవుడు చక్కటి చూపించినట్టు అందరూ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రభు చిత్తం అయితే ఆయన రాకడ మరింత తప్పక మనం మరొకసారి జూమ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు అందరికి కూడా ప్రభు నామములో సెలవు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అయ్యగారు. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా, బాగున్నారా? బాగున్నాం అయ్యగారు. అమ్మగారు మీరంతా బాగున్నారు కదా? అంతా బాగానే ఉన్నామ్మా, అంతా బాగానే ఉన్నాం. అయ్యగారు అమ్మా చెప్పండి అయ్యగారు. అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు అయ్యగారు. అయ్యా వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్యగారు. మా వందనాలమ్మా, అందరికీ వందనాలు. వందనాలు. మార్కయ్య గారు